హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మా ఆఫీస్లో హెల్త్ క్యాంపెయిన్ జరుగుతుంది. కంప్లీట్ వీడియో చూడండి. పైకి ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ లోవర్ టీత్ వచ్చేసి ఫస్ట్ టైం క్లీనింగ్ చేయించుకోవాలి. దాంతోపాటు ఇక్కడ హాఫ్ విరిగిపోయింది కదా, మనం దాన్ని మీరు టీత్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒక ఆప్షన్ ఉంది సార్. ఇక్కడ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది లైట్గా కట్ చేసేస్తారు. కొంచెం స్వెల్ అయింది కదా, అది ఏం పెయిన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఈరోజు మా ఆఫీస్లో వచ్చేసి హెల్త్ క్యాంపెయిన్ జరుగుతుంది. అసలు హెల్త్ క్యాంపెయిన్ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి వస్తారు, ఫ్రీనేనా కాదా కన్సల్టేషను, ఎంప్లాయీస్కి ఏమైనా ఛార్జ్ చేస్తారా, మేమేమైనా ఇన్సూరెన్స్ కట్టాలా, మేమేమైనా బెనిఫిట్స్ కట్టాలా అనేది ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ కదా. అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను ఏం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా అంటే నా డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను అనమాట. ఈరోజు మా ఆఫీస్కి అయితే 2 స్పెషాలిటీస్ వచ్చారు డాక్టర్స్. 2 స్పెషాలిటీ డాక్టర్స్ అయితే విజిట్ చేశారనమాట. 1 ఈజ్ జనరల్ హెల్త్ డాక్టర్స్ వచ్చారు అండ్ 1 ఈజ్ డెంటల్ డాక్టర్స్ వచ్చారు. డెంటల్ డాక్టర్స్ ఎవరికి ఏ ఇష్యూ ఉంటే వాళ్ళు అలా డిస్పర్స్ అయిపోయి అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ నాకు పన్ను ప్రాబ్లం ఉంది, నా టీత్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను డెంటిస్ట్ని విజిట్ చేశాను, కన్సల్ట్ అయ్యాను అనమాట. కన్సల్ట్ అయిపోయి అక్కడ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకి అక్కడ ట్రీట్మెంట్ చెకప్ అయితే స్టార్ట్ చేస్తారు డాక్టర్. సో నాకు ఇక్కడ మొత్తం చెకప్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన డెంటిస్ట్ డాక్టర్ ఏం చెప్పారంటే, ఇలా మీ పన్ను విరిగింది, సో అది అతుకు పెట్టించుకోండి, అది మొత్తం రూట్ కెనాల్ చేసి మొత్తం అంతా క్యాపింగ్ చేయించుకోండి. అతుకు పెట్టడం అంటే క్యాపింగ్ అనమాట. క్యాపింగ్ చేయించుకొని క్లీనింగ్ చేయించుకోండి అని చెప్పారనమాట. అది ఎలా మనకు బయట ఇక్కడే చేస్తారా, మా ఆఫీస్లో చేస్తారా అంటే కాదు, అది మనకు బయట హాస్పిటల్లో చేస్తారనమాట. వాళ్ళ హాస్పిటల్ నేమ్ వచ్చేసి క్లో డెంటల్ క్లినిక్ అని చెప్పేసి ఉంటుంది. సో మరి ఇంకా ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి నేను కూడా చాలా భయపడ్డా, ఎందుకంటే ఏదన్నా చిన్నగా ముట్టుకున్నా చాలా అమౌంట్ అవుతుంది కదా, అట్లేం కాదు. సో నాకు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక బెనిఫిట్ ప్లాన్ అయితే చెప్పారనమాట. డెంటిస్ట్ హెల్త్ ప్లాన్ అని చెప్పేసి ఒక మంచి ప్లాన్ ఉంది. సో అది 399 రూపీస్ పే చేసిన తర్వాత మనకు వచ్చేసి వాళ్ళ కార్డ్ ఇచ్చారు. సో మనం ఆ కార్డ్ నుంచి మనం చెకప్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ విజిట్కి ఫస్ట్ ట్రీట్మెంట్కి వచ్చేసి మనకు 1700 రూపీస్ మనకి డిస్కౌంట్ వస్తుంది వోచర్ నుంచి. అండ్ సెకండ్ విజిట్కి వచ్చేసి 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఎక్స్రేస్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ టైం విజిట్లో అలా చెక్ చేస్తారనమాట, చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఫ్రీ కన్సల్టేషన్కి అయితే వ్యాలిడిటీ ఉంటుంది. నాకు ఇక్కడ కంప్లీట్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంతా అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ కౌన్సిలర్ దగ్గరకు వచ్చాను అనమాట. ఇక్కడ అసలు ప్లాన్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నా, అసలు ఏంటి ప్లాన్ అని కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే వీళ్ళ దగ్గర నుంచి మంచి ఆఫర్లో మనం బయట అయితే మన టూత్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు, ఆఫర్లో వస్తుంది వాళ్ళ డెంటల్ క్లినిక్ నుంచి. సో నేనైతే మళ్ళీ బయటికి వెళ్ళాక ఆఫీస్ అయిపోయిన తర్వాత వాళ్ళని విజిట్ చేసి కన్సల్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఆఫీస్లో నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 రూపీ కూడా వాళ్ళు నాకు ఛార్జ్ చేయలేదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే 399 రూపీస్ కడితే వాళ్ళు బెనిఫిట్ ప్లాన్ ఇచ్చారు. అదే నేను బయటికి వెళ్తే క్లీనింగ్ చేయించుకోవడానికి నాకు ఎక్స్ట్రా 2000 రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది. బట్ అది నాకు ఇక్కడ డిస్కౌంట్ వచ్చిందనమాట. ఇవే అనమాట బెనిఫిట్స్. తీసుకున్నందుకు 1 ఇయర్ వరకు డాక్టర్ కన్సల్టేషన్, ఎక్స్రేస్ 1 ఇయర్ వరకు ఫ్రీ ఉంటుంది. 2 సార్లు క్లౌడెంటల్ విజిట్ అయితే కన్సల్టేషన్ ఛార్జెస్, ఎక్స్రే ఛార్జెస్ ఫ్రీ ఉంటుంది. దీంతో పాటు 1700 రూపీస్ వచ్చారు, 1000 రూపీస్ వచ్చారు వస్తుంది. ఆ 2 వచ్చేసి ఏదైనా ట్రీట్మెంట్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. కార్డియోకి వ్యాలిడిటీ వచ్చి 1 ఇయర్ వరకు ఉంటుంది. ట్యూస్డే టు సండే మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు మా బ్రాంచ్ ఓపెన్ అయి ఉంటుంది. 80 బ్రాంచెస్ ఉన్నాయి మా క్లౌడెంటల్. ఏ బ్రాంచ్ కానీ వెళ్ళవచ్చు. సో ఇదే అనమాట ప్రీమియం డెంటల్ హెల్త్ ప్లాన్ అని చెప్పేసి. నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అందులో మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ప్లాన్స్ అన్నీ కవర్ అవ్వవు అనమాట. సో నాకు ఇలాంటిది కార్డ్ వల్ల, కూపన్ వల్ల అయితే చాలా బెనిఫిట్ అనిపించింది. బికాస్ నాకు లెస్ అవుతుంది ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు. అండ్ ఆల్సో ఇంకొక థింగ్ ఏంటంటే నేను ఆఫీస్లో ఈరోజు జనరల్ హెల్త్ చెకప్ కూడా చేయించుకున్నాను. ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్, BMI చెక్ చేయించుకున్నాను, బోన్ వెయిట్, మజిల్ వెయిట్, కొలెస్ట్రాల్, ఫ్యాట్,
ఇవన్నీ ఏమైనా ఉన్నాయా, నా బాడీకి ఇంకేమైనా ఎసెన్షియల్స్ కావాలా, లేకపోతే నేను ఏదైనా డైట్ ఫాలో అవ్వాలా, అండ్ ఆల్సో నేను ఉన్న వెయిట్ ప్రాపర్ వెయిటేనా లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నానా అంటే నాకు కంప్లీట్గా డాక్టర్ కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఆల్ ఈజ్ ఓకే బట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది, ఆ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి కొంచెం డైట్ చేయండి, వర్కౌట్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి అని చెప్పారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.